హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఈ సంచితో ఒక మంచి ఐడియా అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్నమాట. మీ దగ్గర కూడా ఇలాంటి సంచి ఉండే ఉంటుంది. ఈ సంచులు ఉన్నా కూడా పెద్దగా వాడమండి. వీటిని ఎలా వాడాలో తెలియక కూడా మనం అలా అలమారాలో వేస్ట్గా పడేస్తూ ఉంటాము. నేను చెప్పబోయే ఈ టిప్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా సంచికి ఇలా అడుగు వైపున కట్ చేయకుండా చక్కగా దారాలన్నీ తీసేయాలండి. తీసేసి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు సైడ్స్ కట్ చేయాలండి. ఇలా రెండు వైపులా కట్ చేసుకుంటే ఈ విధంగా మనకి పీసెస్ అనేవి సపరేట్ అవుతాయండి. తర్వాత మనకి క్లాత్ కావాలండి. షీట్ని క్లాత్ పైన పెట్టి ఒక 1 ఇంచ్ క్లాత్ 4 వైపులా కూడా ఈ విధంగా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుని ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిగిలిపోయిన బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. ఏదైనా పాత బెడ్షీట్ అయినా సరే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా చూడండి, షీట్కి ఈ విధంగా హాట్ గ్లూ పెట్టి క్లాత్ని చక్కగా అతికించుకోవాలండి. హాట్ గ్లూ లేకపోయినా పర్వాలేదండి. నేను చెప్పిన విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి నీట్గా చక్కగా సూది దారంతో కూడా కుట్టుకోవచ్చు. ఇలా అన్ని వైపులా అతికించుకోవాలండి. ఇక్కడ హ్యాండిల్స్ ఉన్న దగ్గర అయితే హ్యాండిల్స్ ఉన్న ప్లేస్లో కొద్దిగా క్లాత్ని కట్ చేస్తే మనం క్లాత్ ఫోల్డ్ చేసి అతికించుకోవడానికి బాగుంటుందన్నమాట. ఆ తర్వాత హ్యాండిల్స్ దగ్గర నేను ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఒక పీస్ తీసుకుని ఈ విధంగా అతికిస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఈ చిన్న ముక్కని ఎందుకు అతికించానో మీకు చూస్తూ ఉంటే అర్థమవుతుందండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇలా సూది దారంతో కుట్టకుండా హాట్ గ్లూతో అతికించకుండా మీరు పిన్ మిషన్ని యూజ్ చేసి కూడా చక్కగా పిన్స్ కొట్టుకున్నా కూడా ఇంతే నీట్గా వస్తుంది. మీకు ఎలా వీలుగా ఉంటే అలా ట్రై చేయండి. తర్వాత బ్యాగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి సైడ్స్ కూడా అలాగే హాట్ గ్లూ పెట్టి అతికించుకోవాలండి. ఈ హాట్ గ్లూ అనేది మనకి చాలా బాగుంటుందండి. అంటే వాష్ చేసినా కూడా గమ్ అనేది పోదనమాట, అసలు ఊడిపోవడం అనేది ఉండదు. అలాగే ఇక్కడ చూడండి, మనం రెండు వైపులా అతికించిన తర్వాత ఒక పెద్ద పాకెట్ లాగా వచ్చింది కదా, మనం కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చు. లేదంటే ఇలా మిడిల్లో హాట్ గ్లూ పెట్టేశామంటే మనకి చిన్న చిన్న పాకెట్స్ అనేవి 2 వస్తాయండి. బాగుంది కదండి. ఇదే విధంగా రెండో పీస్ ఉంది కదా, దాన్ని కూడా తయారు చేశాను. దీన్ని అయితే నేను పెద్ద పాకెట్ని అలాగే ఉంచేసాను అనమాట. ఇప్పుడు ఇంకా చూడండి, వీటిని మనం ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో. బెడ్ దగ్గర ఈ విధంగా పెట్టేస్తే దీనిలో చక్కగా ఇవన్నీ పెట్టుకోవచ్చండి. మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే చక్కగా ఇలా పుస్తకాలు పెట్టుకోవచ్చు, ఇంకా ఫోన్ పెట్టుకోవచ్చు. అలాగే ఏసీ రిమోట్లు అవి ఉంటాయి కదా, అవి కూడా చక్కగా ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న పేషెంట్లు ఉన్న వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ అవి కూడా ఈ విధంగా అందుబాటులో పెట్టుకోవచ్చు. ఇంకా పసిపిల్లలు ఉన్నా కూడా బాగా యూజ్ అవుతుందండి. పాల బాటిల్ అది పెట్టుకోవడానికి, వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న నాప్కిన్స్ అని, వాళ్ళకు వేసే బట్టలని అలాంటివి కూడా చక్కగా ఈ బ్యాగ్లో అయితే పెట్టుకోవచ్చు. ఈ బ్యాగ్ని బట్టల హ్యాంగర్కి తగిలించడం వలన బ్యాగ్ అనేది జారిపోకుండా ఉంటుందండి. పరుపు కింద గ్రిప్ ఉంటుందన్నమాట. అలాగే రెండో బ్యాగ్ ఉంది కదా, చిన్న చిన్న పాకెట్స్ తయారు చేసుకున్నాము, ఆ బ్యాగ్ని అయితే చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏవైనా ముఖ్యమైన బిల్ పేపర్స్ అవి ఉన్నప్పుడు, విజిటింగ్ కార్డ్స్ కానీ, ఇంకా అక్కడ ఇక్కడ పెట్టి ఎప్పుడూ వెతుకుతూ ఉండే కళ్ళజోడు కూడా చక్కగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి, తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.